నమస్తే, శ్రీమాతే నమః. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను కేరళలో ఉన్న పద్మనాభ స్వామి దర్శనంకి వెళ్ళినప్పుడు దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చి మండపం మీద కూర్చున్నప్పుడు ఒక ముసలాయన అక్కడ పుస్తకాలు అమ్ముతున్నారు. అది తమిళంలోని కేరళ భాషలోని ఉన్నాయి. తర్వాత తెలుగులో కూడా ఒకటి ఉంది, ఇంగ్లీష్లో ఒకటి ఉంది. అయితే నేను ఆ బుక్ చూసి ఆయన అన్నారు, నేను వెళ్ళి బుక్లు ఏమైనా కొందాం అనుకొని మా హస్బెండ్తో చెప్పి నేను ఒక బుక్ తీసుకుంటాను అంటే సరే అని. అక్కడ పూజారి ఒకరు ఉన్నారు. యాక్చువల్లీ మా హస్బెండ్కి అన్ని భాషలు వచ్చు. ఆయనది హోటల్ జిఎం అయినా. అయితే సరే అనుకొని అక్కడ పంతులు గారు ఉన్నారు, తీసుకో అమ్మ, నీకు ఏ బుక్స్ కావాలన్నా అక్కడ పురాతనమైన గంధము, తాళపత్ర గంధాల్లో బుక్స్ కూడా ఉన్నాయి, నీకు కావాలంటే తీసుకో అంటే వెళ్ళి ఆ పూజారితో మా హస్బెండ్ మాట్లాడారు. తాళపత్ర గంధాల్లోని నాకు మంచి పుస్తకం ఒకటి ఇవ్వండి, అది 10 మందికి ఉపయోగపడేది కావాలి నాకు అని నేను కోరుకున్నాను. అప్పుడు ఆయన ఒక బుక్ ఇచ్చారు. అందులో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అంటే మన ఇంట్లో ఆర్థిక పరిస్థితులతో ఉన్నప్పుడు లక్ష్మీదేవికి ఏం చేయాలి, ఎన్నెన్నో. అంటే అవే కాదు, ప్రతి పురాణమైన అంశాలు కూడా అందులో ఉన్నాయి. అయితే అది కొంచెంసేపు నేను చదివి ఆ బుక్ తీసుకోవడము అయ్యింది. అందులోండి ఈరోజు మీకు ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను అది మా ఫ్రెండ్కి చెప్పాను. మా ఫ్రెండ్ చేసింది అదే కాక మా ఆడపడుచుకి కూడా తనకు ఉద్యోగం గురించి చేసింది, తను సక్సెస్ అయింది. ఇప్పుడు హిందీ పండితుగా టీచర్గా తన జాబ్ కూడా వచ్చింది. మీకు కూడా చెప్తున్నాను, మీకు ఇష్టమైతే చెయ్యండి, మీకు నచ్చితే. కేవలం ఇది నా సొంత ప్రయోగం కాదు, నేను ఒక తాళపత్ర గంధంలో చూసి మీకు చెప్తున్నాను. మనకి ప్రతీ నెల పున్నమి వస్తుంది కదా, పున్నమి. ఆ పున్నమి ఒక్కొక్కసారి ఏంటంటే అష్టమి నుండి మనకు పున్నం వరకు 9 రోజులు రావాలి. 9 రోజులు వచ్చిందే మీరు చూడండి. అది సాధారణంగా రాదు. ఏ నెల ఒక నెల వస్తుంది, కానీ సాధారణంగా రాదు. అష్టమి నుండి పున్నం వరకు 9 రోజులు ఉండాలి. ఒక్కొక్కసారి అష్టమి నుండి పున్నం వరకు 7 రోజులు ఉంటుంది, 8 రోజులు ఉంటుంది, అలా వస్తుంది. కానీ 9 రోజులు సాధారణంగా రాదు, వస్తుంది. సంవత్సరంలో ఒక 2 టైమ్స్ వస్తుంది, లేదంటే 1 టైం వస్తుంది. అయితే అలా వచ్చినప్పుడు అష్టమి నుండి పున్నం నుండి బాగా జ్ఞాపకించుకోండి. అష్టమి నుండి పున్నం వరకు ఒక అష్టమి రోజు స్టార్ట్ చేయండి. ఆ రోజు నుండి పున్నం వరకు మరి నాన్ వెజ్ తిన్నోళ్ళు తినకండి ప్లీజ్. నాన్ వెజ్ తినకుండా పొద్దంతా మీరు టిఫిన్ చేసి ఇవ్వచ్చు, భోజనం చేసి ఇవ్వచ్చు, అన్నీ చేసి ఇవ్వచ్చు. రాత్రి అయ్యేసరికి చంద్రుడి దగ్గర మీకు బాల్కనీ ఉంటే బాల్కనీకి చంద్రుడు వచ్చాడంటే, లేదంటే లేదక్క మాకు రావట్లేదు అంటే మేడపైకి వెళ్ళండి. మేడపైకి వెళ్ళి అక్కడ నెయ్యి దీపం ఒకటి పెట్టండి. నెయ్యి దీపం పెట్టి ఒక ఎండి గిన్నెలైనా లేదంటే అరుటాకులైనా సరే ఒక పరమన్నం పెట్టి, తెల్లటి పరమన్నం అంటే ఆవు పాలుతో చేసిన పరమన్నం, బెల్లం వేయకూడదు, తెల్లగా ఉండాలి. ఆ పరమన్నం పెట్టి ఈ దీపం పెట్టి నెయ్యి దీపం పెట్టి లక్ష్మీ అష్టోత్తర సహస్రనామం చదవండి. లక్ష్మి లేదంటే మాకు అంత చదువులేము అక్క అంటే కేవలం అష్టోత్తరం చేస్తే చాలు. అష్టోత్తరం చేస్తే అలాగా అష్టమి నుండి పున్నము వరకు కూడా ఇలాగ చేసి చూడండి, మీకు రిజల్ట్ తెలుస్తుంది. అది అలా చేయండి కంపల్సరీగా. నేను చెప్పింది గుర్తుంచుకోండి. అలాగా 9 రోజులు కూడా పున్నం వరకు చేసిన తర్వాత పున్నమ రోజు లాస్ట్ రోజు ఇంకో విషయం, మీరు రోజు పెట్టిన పాలు నైవేద్యము ఎంత పిసిరే పరమన్నం, అది మీ ఇంట్లో వాళ్ళే తప్ప బయట వాళ్ళకి ఎవరికి ప్రసాదంగా ఇవ్వకూడదు. మీరే తినాలి, మీరే భుజించాలి. నెక్స్ట్
అలాగే అష్టమి నుండి 9 పున్నం వరకు 9 రోజులు చేస్తారు కదా. 9వ రోజు పున్నమి రోజు, నిండు పున్నమి రోజు ఏడు చేస్తారంటే, ఇప్పుడు మన విఘ్నేశ్వరుడు వినాయక చవితికి జిల్లేడు ఇవి అన్నీ చేస్తామే, అవి చెయ్యాలి. అవన్నీ కూడా అన్నీ తెల్లటివే చేసి నైవేద్యం పెట్టి, ఆ రోజు కూడా ఇలాగే అష్టోత్తరం చదువుకొని ఆ నైవేద్యం అంతా ఇంట్లో ప్రసాదంగా తినాలి. ఇలాగా అష్టమి నుండి పున్నం వరకు 9 రోజులు రావాలి. అలా చేస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు దొరుకుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఎందుకంటే చంద్రుడికి ఎంతో ప్రీతికరమైన ఆ పున్నమ తిథుల్లోనంట ఇది చేస్తే చాలా మంచిదంట. అంతేకాదు ఆ బుక్లో చాలా ఉన్నాయి. అవన్నీ ఫ్రెండ్స్ మీతో నేను పంచుకుంటాను. ఓకేనా? శ్రీమాతయే నమః.